వరంగల్ కు విశ్వసుందరిలు వస్తున్న క్రమంలో చిరు వ్యాపారుల దుకాణాలు పేదల ప్రజల నివాసాలను అధికారులు తొలగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు వరంగల్ ఎంజీఎం వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. పోలీసులు చేరుకుని ఆందోళనకారులను నిలువరించారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, వరంగల్లో బీఆర్ఎస్ అయితే నిరసనకు దిగినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అక్కడ బీఆర్ఎస్ అయితే నిరసనకు దిగినట్టుగా తెలుస్తుంది. వరంగల్లో ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? శాలిని, ఏదైతే ఈ రోజు వరంగల్ కి సుందరి మండల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం కొంత పేద ప్రజలకు సంబంధించిన ఇటు షాప్స్ కానీ అలాగే వాళ్ళ నివాస గృహాలు ఏవైతే అవి వారు ప్రకటించిన దారిలో ఉన్నాయో వాటిని వారి దృష్టిలో ఉండకుండా ఉండేందుకు వాటిని తొలగించడం జరిగింది. ఏదైతే పేద ప్రజల యొక్క షాప్స్ ని ఇట్లా విధ్వంసం చేయడంతో ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే వాటిని వ్యతిరేకిస్తుంది. మనం చూడొచ్చు, ఈ ఎక్స్ లో కూడా మన కేటీఆర్, బీఆర్ఎస్ అధినాయకుడు కేటీఆర్ కూడా తీవ్రంగా ప్రభుత్వం పైన విమర్శలు కురిపించాడు. ఇటు రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలి. ఈ విధంగా ప్రజాపాలన పేరుతో పేద ప్రజలకు సంబంధించిన యొక్క షాప్స్ లో వారి షాప్స్ అర్ధంతరంగా కూల్చివేయడంతో వారి యొక్క జీవనోపాధి కోల్పోవడం జరిగింది. ప్రజాపాలన పేరుతో ఇంత విధ్వంసం సృష్టిస్తారా? ఎవరైతే ప్రజలకు ప్రజాపాలన అందిస్తామో, ఇందిరమ్మ రాజ్యం ఇస్తామో, పట్టుకు బలైన వర్గాలకి కాంగ్రెస్ పార్టీ అడ్డగా ఉంటుంది అని చెప్పిన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా దారుణంగా 200 కోట్లకు పైగా ఈ యొక్క సుందరి మండల పర్యటన కోసం వెచ్చిస్తూ పేద ప్రజల పాలిట శాపంగా వాటి బుల్డోజర్లతో వాటిని ధ్వంసం చేయడం అయితే బీఆర్ఎస్ పార్టీ వాటిపైన తీవ్రంగా స్పందించింది. ఇదే విషయంలో తిరిగి వాటిని నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చేసిన దానికి వ్యతిరేకంగా అయితే ఇవాళ భారీ ధర్నానైతే ఇటు ఎంజిఎం దగ్గర అయితే బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ఇటు దాసం వినయ్ భాస్కర్ రెడ్డి, వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీగా అయితే ధర్నా చేయడం జరిగింది. దాంట్లో పోలీసులు కొంత ర్యాలీని అడ్డుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు వీరు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందించడంతో ఒక ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. మొత్తం పూర్తిగా